విద్యార్థుల ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో ఇంటర్ బోర్డు లీలలు మరోసారి వెలుగు చూశాయి. అందులోనూ రాష్ట్ర టాపర్లకు చెందిన మార్కుల విషయంలో పొరపాటు జరగడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ ప్రైవేటు కళాశాలకు సంబంధించిన 5 విద్యార్థులకు ముందు వచ్చిన మార్కుల కంటే జవాబు పత్రాల పునః పరిశీలనలు తగ్గడం విశేషం. గుర్తు తెలియని వారు సంబంధిత విద్యార్థుల జవాబు పత్రాల పునః పరిశీలన కోసం దరఖాస్తుతో ఇంటర్ బోర్డు మార్కుల గోల్మాల్ బహిర్గతమైంది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రతిభ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ కళాశాలకు చెందిన వీరోజీ ఎన్ వెంకటేష్ బాబు 994 మార్కులతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. వీరు మొదటి మార్కులు సాధించడం వెనక గోల్మాల్ జరిగిందన్న అనుమానంతో గుర్తు తెలియని కొందరు సంబంధిత విద్యార్థుల జవాబు పత్రాల పునః పరిశీలనకు దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో మొదటి మార్కులు సాధించిన వీరోజీ వెంకటేష్ బాబు మార్కులు తగ్గినట్టు తేలింది. వీరోజీకి భౌతిక శాస్త్రంలో మొదట 60 మార్కులు రాగా పునః పరిశీలనలో 59 వచ్చాయి. ఇక్కడ 1 మార్కు తగ్గడంతో మొత్తం మార్కులు 993 అవుతాయి. వెంకటేష్ బాబుకు భౌతిక శాస్త్రంలో మొదట 60 మార్కులు వచ్చాయి. పునః పరిశీలనలో 57 వచ్చాయి. 3 మార్కులు తగ్గడంతో మొత్తం మార్కులు 991 అవుతాయి. ఫలితంగా అతడు ప్రథమ స్థానం కోల్పోయే అవకాశముంది. ఇదే కళాశాలకు చెందిన మరో 3 విద్యార్థులకు ఆంగ్లంలో మొదటి 98 మార్కులు వచ్చాయి. పునః పరిశీలనలో వీరి మార్కులు 90, 94, 96 వచ్చాయి. జిల్లాకు చెందిన గుర్తు తెలియని వారు అంతర్జాలంలో సంబంధిత విద్యార్థుల జవాబు పత్రాల పునః పరిశీలనకు కోరడం వల్ల విషయం వెలుగు చూసింది. పునః పరిశీలనకు సంబంధించిన నకలు పత్రాలు తమ కార్యాలయానికి పోస్టు ద్వారా అందాయని అంటున్నారు. పోస్టింగ్ అయిపోయాక పైన మాత్రమే టోటల్ చేస్తారు. ముందేం చేస్తారంటే వరుసగా ప్రతి పేజీలో క్వశ్చన్ నెంబర్ 1కి ఎన్ని మార్కులు ఇక్కడ చూసుకుంటూ ఇట్లా వేసుకుంటారు. వేసిన తర్వాత పైన టోటల్ చేసేటప్పుడు పోస్టింగ్ లోపల నుంచి బయటకు తీసుకురావడంతో ఏదైనా 2, 3, 5, 6 లేకపోతే మనం చెప్పలేము. అలా జరిగి బై మిస్టేక్ టోటల్ అయ్యి ఉండొచ్చు అని ఇది పెట్టిన తర్వాత ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వెరిఫై చేస్తారు కదా, ఆ వెరిఫికేషన్లో ఈ మిస్టేక్స్ బయటపడ్డాయని అనుకుంటున్నాం. మేము వేరే రకంగా ఎక్కడ జరగడానికి అవకాశం లేదు. పునః మూల్యాంకనంలో మార్కులు తగ్గిన మాట వాస్తవమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ర్యాంక్స్ మారడానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఇతనున్నాడు 994, 3 మార్కులు తగ్గింది, 991 అయ్యాడు, అతనే టాప్. 994 అతనికి 1 మార్కు తగ్గింది, 993 ఇతనే టాప్. ఇప్పుడు వీళ్ళకి ఈ 987 అనేవాళ్ళు తీసి పక్కన పెట్టండి. 994 అనేది స్టేట్లో ఇద్దరికి వీళ్ళకే వచ్చింది, ఎవరికి రాదు. మిగతా వాళ్ళు దరిదాపుల్లో కూడా లేదు. కాబట్టి ఈ 2-3 మార్కులు తగ్గినా కూడా వీళ్ళే స్టేట్ టాప్. మార్కుల్లో తేడా వల్ల సంబంధిత విద్యార్థుల ఎంసెట్, జేఈఈ ర్యాంకుల్లో తేడా రానుంది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు అందినట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర ఇంటర్ విద్యామండలి కార్యదర్శి సత్యనారాయణను మంత్రి ఆదేశించినట్టు సమాచారం.